వీళ్ళు చేసిన లంగా లఫుట్ పనులకు వీర తిలకం దిద్ది పంపించిన లెవెల్లో ఫీల్ అవ్వట్టుకుంటూ బయటికి రావటం చూసి వారు మాట్లాడిన తీరు అది కామన్ లైట్ తీసుకుంటారు, అన్ని దగ్గర ఉంటుంది ట్యాపింగ్ అనేది మాట్లాడుతుంటే ప్రజల ప్రవేశిని చేస్తున్నారని ఇంకా ఆలోచన కూడా లేకుండా విచ్చలవిడిగా మాట్లాడటం, ఆ భాష యాస వీళ్ళ హాయములు వీళ్ళు చేసిన పాపాలకు ఈ 5 ఏళ్ళు కాదు ఇంకా 10 ఏళ్ళు విచారణ చేసి వీళ్ళని చేసినా కానీ సమయం సరిపోనని పాపాలు చేసిండ్రు. ఇవాళ ఏది చేయనీయకుండా అసలు పవర్ది చూసుకుంటే ఉదాహరణకు గతంలో సోలార్ సిస్టమ్నే రానియకుండా 2 రూపాయలది 5 రూపాయలకు 4 రూపాయలకు అమ్ముకొని బతికినటువంటి ఇవి మేము పెట్టినవన్నీ కూడా స్కీమ్స్, వాళ్ళు పెట్టినవన్నీ కూడా స్కామ్స్ అనటానికి చదువుకుంటూ పోతే మీ సమయం నా సమయం కూడా వృధా అవుతుందనే ఆలోచనతోటి నేను కొన్ని చెప్పగలుగుతా. ఇలా రింగ్ రోడ్ అమ్ముకున్నది కానివ్వండి, పవర్ డబుల్గా అమ్ముకున్నది కానివ్వండి, కబ్జాలు కానివ్వండి, సింపుల్గా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా మీ ద్వారా వాళ్ళని కుటుంబాన్ని కానీ వారిని కానీ, మీ ఐటీ అసెస్మెంట్ 2014లో ఏముండే ఇవాళ ఏమున్నది అనేది అయితే ఉంటుంది కదా. మీ బినామీలు ఎవరెవరు అనేది వాళ్ళ అసిస్టెంట్లు ఉన్న వాళ్ళ దుకాణాలు ఏంటి అనేది ఈ అసెస్మెంట్ తీస్తే తెలియదా? ఎక్కడున్నారు? ఇవాళ మేము 125, 130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి లేని వనరులు మీ 25 ఏళ్ళ పార్టీకి ఏ విధంగా వచ్చినాయో జవాబు చెప్పండి. ఈ బాండ్లు కానీ ఇవన్నీ కానీ ఈ ఆర్థిక లావాదేవీలు కానీ ఇంత ఫండ్ ఏడికేళ్ళు వచ్చింది ప్రజలకు జవాబు చెప్పండి. దీన్ని బట్టి తెలిసిపోతుంటుంది ఎవరి లంగా ఎవరి దొంగ ఏందనేది. ఇవన్నీ వదిలిపెట్టి వీర తిలకం దిద్దుకొనినట్టు మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్నో లేకపోతే ఇంకోటి జిల్లాలను విభజిస్తే ఇది చేస్తాం, మళ్ళీ రోడ్ ఎక్కుతాం, నిప్పులు తీస్తాం, ఇక లేస్తే ఆగమని మీతోటి ఏది కాదు. జిల్లాలను విభజిస్తామని ఎవరు చెప్పలే. హనుమకొండ వరంగల్ జిల్లా టాపిక్ వచ్చింది. వాస్తవం చెప్పాలంటే వరంగల్ జిల్లాని సర్వనాశనం చేయడానికి మీ మీరందరూ కలిసి 6 ముక్కలు చేసినప్పుడు హనుమకొండ వరంగల్ జిల్లా అనే పట్టణాన్ని 2 ముక్కలుగా విభజించినప్పుడు ఆ రెండింటిని కలపాలని చెప్పి ప్రజా సంఘాలందరూ కూడా నిరాహార దీక్షలు ఇవన్నీ చేసినప్పుడు మేము సందర్శించి దాని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం, తప్పకుండా ఇది న్యాయమైనది అని చెప్పి మేము అడగటం జరిగింది. వరంగల్ జిల్లాని గర్వంగా చెప్పుకునే దానిని నాశనం చేసినావు కదా, వాస్తవం కాదా? ఆఖరికి ఒకటి ఉండే వరంగల్ జిల్లా అనేది ఏంటిది? అది సెంట్రల్ జైలు. దాన్ని కూడా ఖతం చేస్తేవే 1300-1400 కోట్ల రూపాయలకు అప్పు పెట్టి తాకట్టు పెట్టి మహారాష్ట్ర నుంచి తెచ్చి 800-900 మా మొఖాన కొట్టి మిగతా ఎత్తుకపోతివే. దాంట్లో కూడా నీ 600 నువ్వు విచ్చలవిడిగా ఎక్సెస్ ఇది వేసుకొని దాంట్లో దోచుక తిని ఇవాళ దాన్ని నామరూపం లేకుండా చేస్తేవి. దాని దృష్టి ఏమంటే ఇవాళ జిల్లాలకు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు వాటికి జిల్లాలను విభజిస్తారట. మీ ఓటు కాంగ్రెస్కి వస్తే మీకు జిల్లాలు పోతాయని చెప్పి ప్రజలని రెచ్చగొట్టడం. మీ బతుకంత జీవితాలన్నీ కూడా రెచ్చగొట్టుకుంటూ బతకటమే తప్ప మీరు నిజంగా మేము గర్వంగా ఇది చేసినామని చెప్పుకోగలుగుతారా? ఇవాళ ఇంకోటి కూడా అడుగుతున్నా. 6 గ్యారంటీల మీద ఇది చేయలేని చెప్పి ఓటు అడిగి ఇదని చెప్పని అంటున్నారే. మేము 6 గ్యారంటీల మీద మాకు చాతనైన దానికంటే ఎక్కువ చేసినాం. మిగతాయి లేట్ అవటం కూడా కారణం ఏంటంటే మీరు చేసిన దుర్మార్గమైనటువంటి ఆర్థిక నేరస్తులు, మీరు చేసినటువంటి రాష్ట్రాన్ని ఆర్థిక నేరస్తులుగా మీరు నాశనం చేసినందుకు ఇవాళ అవి లేట్ అవుతున్నాయి. అయినా వాటిని మేము కంప్లీట్ చేస్తాం, తప్పకుండా ఆ స్కీమ్స్ పెడతామని మేమంటుంటే వాటిని అడ్డం పెట్టుకొని చేసినవి చెప్పే ధైర్యం ఉందా మీకు? మేము పెట్టిన స్కీమ్స్ని మహిళలకు ఉచితం అవపడతలేదా? మీకు 200 యూనిట్లు అవపడతలేదా? ఇందిరమ్మ ఇండ్లు అవపడతలేదా? 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే దాని మీద కూడా దుర్మార్గంగా ప్రచారం చేస్తుంది. మరి మేము అడగగలుగుతానా? 2 ఏళ్లలో మేము దీనికి అడుగుతున్నవి చెయ్యని వాటిని చెప్పినవి తప్ప చేసినవి చెప్పలేదే. మరి 10 ఏళ్లలో నేను అడుగుతున్నా ఇవ్వాల నువ్వు 3 ఎకరాలు ఎందుకు ఇవ్వలే? నీ ఎలక్షన్ మేనిఫెస్టోది కాదా? 3 ఎకరాలు ఇది ఇవాళ నీ ఎలక్షన్ మేనిఫెస్టోలే కదా. KG to PG అయిపోయింది.
ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి నీ ఎలక్షన్ మేనిఫెస్టోలో నువ్వు చేయని 10 ఏళ్ళైనా సిగ్గుసరం లేకుండా అవన్నీ మర్చిపోయి ఈ 2 ఏళ్ళు కాలేదు ఓ బట్టలు చెప్పుకుంటా ఇవన్నీ ఏమైనా ఇవన్నీ అడుగుదాం ఇది చేద్దాం అది చేద్దామని ఇంకా ప్రజలను రెచ్చగొడుతున్నావా? తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇదే విధంగా రెచ్చగొట్టి అధికారులను కూడా ఏ భాషతోటి తిట్టినావు నువ్వు బావమర్దులు ఎంత ఘోరంగా తిట్టినారు మీరు అధికారులని. బెదిరించుడు, బ్లాక్మెయిల్ చేసుడు. ఒక్కడన్నా నీ ఇంట్లో చచ్చినారు ఇవాళ? పోనీ చచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకు ఏం చేస్తారో చెప్పి ఇవ్వాలా? మళ్ళీ ఇవాళ దాన్ని అడ్డం పెట్టుకొని జిన్నాలను ఇది చేస్తున్నారని చెప్పి రెచ్చగొట్టడం, ఒక మాట చెప్తే ఒక మాటకు అంతన పొంతన లేకుండా ఓ 4 దొంగ యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకొని ఎట్లా రీచ్ అవుతుంది కదా అని రోజు కొత్త కథనం, రోజొకటి. ఇవాళ అడిగినప్పుడు నువ్వు ప్రశ్న దానికి జవాబు చెప్తే లోపల ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతావు. ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తాను అంటానవేమో ఉన్నట్టు దాంట్లో ప్రజల అటెన్షన్ మేము డైవర్ట్ చేసినామా? ప్రజలు మేము మాట్లాడిన దానికి నీ నోటీస్ వస్తే నీ నిజాయితీ నిరూపించుకొని పొయ్యి వస్తే ఇవాళ అడిగేవారు కాదు కదా. ఈ మంది మార్బలం తోక చుట్టం వేసుకొని పోయినవే. నీకు నోటీస్ ఇస్తేనే బట్టలు చింపుకుంటాను. పెళ్లి ఉండంగా మా రేవంత్ రెడ్డి గారిని ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి ఎత్తుకపోయినప్పుడు గుర్తురాలే మీకు అన్నీ? కోదండరామ్ గారిని వారు తలుపులు వలగొట్టి పట్టుకపోయినప్పుడు గుర్తురాలే? ఇవాళ బీజేపీ అధ్యక్షులు అప్పుడు ఉన్నప్పుడు అటువంటి అధ్యక్షుల్ని ఇంట్లోకి వెళ్ళి గొర్రె గుంజుకపోయినప్పుడు, సంజయ్ గారిని గుంజుకపోయినప్పుడు ఈ గుర్తు రాలే? ట్యాంక్ బండ్ విజిట్ చేస్తానికి పోయిన మందకృష్ణ మాదిగని తీసుకుపోయి 15 రోజులు లోపల పెట్టినప్పుడు గుర్తు రాలే? ఇవాళ నీకు కుటుంబం ఉన్నాయి, నాకు కుటుంబం ఉన్నాయి అని చెప్పి నీతులు చెప్తాను. అసలు మా ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతాను ఇవాళ నిజంగా చెప్పంటే బాధతోటి, ఇలాంటి ఎదవలను విచ్చలవిడిగా రోడ్డు మీద వదిలిపెడితే ఆ పిచ్చి కుక్కలకు వీటికి తేడా లేదు. మీరు కనికరించి ఏదో సింపతి వస్తుందనో ఇంకేదో అనో చెప్పుకొని మీరు ఓపిక పడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలుగా మాకు బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే మేము ఏమి చెయ్యని వాటల్లా మా మీద మర్డర్ కేసులు పెట్టి, ఈ కేసులు పెట్టి, అటౌండ్ మర్డర్లు పెట్టి, విచ్చలవిడిగా వరంగల్ జిల్లాలో ల్యాండ్ కబ్జాలు పెట్టి, పార్టీ ఆఫీసులు కూడా ల్యాండ్ కబ్జాలు పెట్టి చేసినటువంటి దుర్మార్గులని ఇంకా ఏ సానుభూతితో ఇంకా వదిలిపెడుతున్నాం మనం? వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేయండి వీళ్ళ మీద. ఎందుకంటే అధికారులను గంత డైరెక్ట్గా బెదిరిస్తున్నారే. అధికారులను ఆ బెదిరింపులు ఏంటి అండి? అవి 5 ఏళ్ళకోసారి వస్తుంటారు పోతుంటారు రాజకీయ నాయకులు, అది వేరు. కానీ అధికారులను పట్టుకొని విచ్చలవిడిగా మేము ఎక్కడున్నా నేను వదిలిపెట్టాం, పాతాలలో ఉన్నా వదిలిపెట్టాం, ఏడ ఉన్నా వదిలిపెట్టాం అంటే ఏమి అర్థం? ఏం మాట్లాడుతున్నాం? అసలు ఎటుపోతున్నాం? ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, మేము కూడా తప్పకుండా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇట్లాంటి వాళ్ళని రౌడీ షీట్లు ఓపెన్ చేసి జైల్లో పెట్టండి. వీరి గురించి సానుభూతి లేదు, అడిగేటోళ్ళు లేదు, ఏది లేదు. ఇలాంటి దుర్మార్గులను వీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు వీళ్ళని. వీలాంటి వాళ్ళని లోపల పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు అధికారి ఏది మాట్లాడితే వాళ్ళని బెదిరియటం దుర్మార్గం రా. ఇదా గతంలో చూసినాం అక్కడ కూడా గాంధీ మన అక్కడ ఏపీ భవన్లో కొట్టటాలు ఏంది, ఇక్కడ రాజకీయం ఇక్కడ పట్టుకొని డీసీపీ స్థాయి అధికారులను కూడా విచ్చలవిడిగా మాట్లాడటం ఏంది? వీరికి ఎవ్వరు ఏది మాట్లాడితే వాళ్ళని బెదిరియటం. గుండాలా, రౌడీలా? మీరు మనుషులా? ప్రజాప్రతినిధులా, గుండాలా మీరు? దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఏ విధంగా దీన్ని ఆర్థిక వ్యవస్థని తెలంగాణలో మేము ఎంత డబ్బు ఉండి నిలువ బడ్జెట్ తోటి ఇస్తే ఇవాళ మీరు వేసిన ఏం పని చేస్తున్నారు? ఇవాళ ఏం చేసిండ్రు? మేము వేసిన రింగ్ రోడ్ అమ్ముకుంటే 7,500 కోట్లకు అప్పుడు గుర్తురాలేదు, స్కామ్ కదా. ఏ దురుద్దేశంతో అమ్మినావు? ఆఖరికి నీ సొంత తోపుట్టు నీ చెల్లె మాట అనే మాటలకు బావబామర్దులు జవాబు చెప్పలేక మమ్మల్ని కాదు అన్నట్టు అంబోత్ కోడలు తిరుగుతున్నారు దేశం మీద పడి. పొద్దుగా లేస్తే ఏదో ఒకటి సంచలనం సృష్టించడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి. మీరు కరెంటుని ఇవాళ సోలార్ సిస్టమ్ అనేది నిజంగా కూడా ఇవాళ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అప్పుడు రానిచ్చిరా రాష్ట్రంలోకి? మీరు వస్తే ₹2 కరెంటు దొరుకుతుంది, 2.5కు దొరుకుతుంది. బయట అయితే 4.5 కొనుక్క రావచ్చు, కమిషన్లు దోడుకొని తినొచ్చు. అసలు మీరు మీ కూటరి మీ దగ్గర ఉన్న బినామీలు వీళ్ళ ఆస్తులల్లా ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు కుల్లగొట్టి ఏదైనా ఒక డిపార్ట్మెంట్ వదిలిపెట్టిరా మీరు?
ఇలా కాంగ్రెస్ పార్టీని మొన్న రోజు కూడా రాహుల్ గాంధీ గారిని తిడతారు. అసలు నీ స్థాయి ఏంది, నీ కథ ఏంది, నీ ఉద్యమపు నీ పాత్ర ఏంది, ఎక్కడున్నావు? నీ సొంత తోపుట్ట ఆమె అడిగిన దానికి ఒక్క దానికైనా జవాబు చెప్పి అసలు మాట కూడా మాట్లాడే దొంగలు తిరిగా పారిపోతున్నారు, పిరికి పందెలు తిరిగా. ఇంకా ఈయన సంసారట, ఈయన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నామట. గతంలో డ్రెస్ కోడ్లు వేసుకొని తిరిగినప్పుడు మర్చిపోయినరా? ఇవన్నీ ప్రజలు టీవీలలో పేపర్లలో చూపించలేదా? కనీసం బిడ్డ ఎంగేజ్మెంట్ చూడకుండా గుంజుకపోయిన మీరు నోటీస్కే ఇంత గొగ్గులు పెట్టుకుంటా పోతానరే. మీకు చెప్పాలంటే మీ జీవిత కాలం సరిపోదు మిమ్మల్ని ఇది చేసి కేసులోకి చేయడానికి, బయటికి రావడానికి అన్నీ ఉన్నాయి. మేము బయటికి రాగానే బయటికి వెళ్ళి గుంజుకొస్తాం, ఎక్కడున్నా గుంజుకొస్తాం. ఏంటి నువ్వు గుంజుకొచ్చేది బిడ్డ? మేము కరెక్ట్ కనుక రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు చేపట్టేయాలి, బతికి బట్ట కట్టుకొని ఇంట్లో మీరు బయట తిరుగుతారు. వారు ఓపిక పడుతున్నారు దేంట్లో అంటే, వీరిని ఏదైనా చేస్తే వీరు బట్టలు నింపుకో రోడ్డు మీదకి ఎక్కించేస్తే సింపతి ఏడొస్తుందో అని చెప్పి. అది కాదు ఇది. వీరిని లోపల పెడితే పిచ్చి కుక్కలే లోపల పెట్టాలనేది ఎంతైతే నిజమో వీళ్ళని లోపల పెట్టడం కూడా అంత అవసరం దీని మీద. వీరు రేపు మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఇది చేస్తాం, చింపుతాం, చేస్తాం. రోజు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఇదే లొల్లి. మీరు ఏ ఎలక్షన్లు సాధించారు కనుక మీకు ఎలక్షన్ల గురించి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు. మొన్నటి ఎలక్షన్లో జూబ్లీ ఎలక్షన్లో ఏం మాట్లాడినో మీ అందరి సాక్షి చూసింది కదా. గతంలో ఎంపీ ఎలక్షన్లలో ఏం మాట్లాడి, మీకు డిపాజిట్ రాకపోయా, ఒక సీట్ రాకపోయా, ఇంకా మా పార్టీ ఏదో ఉన్నది. వీళ్ళది ఏదైనా పార్టీ ఉన్నది అని అంటే ఈ 4-5 వాళ్ళకి 10 మంది తాటాకులు ఇవి ఉన్నాయి. ఈ 10-12 మంది తప్ప ప్రజలలో వీళ్ళకి ఎక్కడ కూడా ఏది లేదు. వీళ్ళని పట్టించుకుంటాడు కూడా లేడు. అలాంటి వాళ్ళ గురించి మొత్తం యావత్ వ్యవస్థనే ఇలాంటి వాళ్ళు చీట పురుగులు నాశనం చేసే అవకాశం ఉన్నది. వీరిని ఎక్కడ కూడా వీరిని క్షమించకండి, దయచేసి సానుభూతి చూపించకండి, వీరిని వదిలిపెట్టకండి. విచారణ కూడా వేగవంతం చేసి వీళ్ళ వాస్తవాలు ఏంటిదో ప్రజల ముందు ఉంచండి. విచారణ అనేది అంత తొందరగా ఉండేది కాదు. ఇన్ని రోజులు తప్పించుకొని పోయి కొందరు అమెరికాలో ఉన్న వాళ్ళు మొన్న వచ్చారు. అట్లా 10 మంది 10 దిక్కులు ఉన్నారు. వీళ్ళ విచారణ అనేది అధికార యంత్రాంగం గొప్ప చెప్పిన వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేస్తుంటారు. అందులో విచారణ అనేది ఇంత తొందర అయిపోయేది కాదు కదా. వాళ్ళని పర్మనెంట్గా దీని సాక్ష్యం సబూతుతోటి ప్రజల ముందు పెట్టాలంటే విచారణ అనేది పూర్తి స్థాయిలో జరిగినాకనే ముందట పెడతారు. జరుగుతున్నాయల్లా వాస్తవాలు అన్నీ మీ ముందు తప్పకుండా త్వరలోనే బయటికి తీసుకురాబోతున్నారు. త్వరలోనే అన్నీ మీ ముందు పెడతారు. వారు తప్పించుకునే ఆస్కారం లేకుండా బయటికి ఏదో మేకపోతుగా మీరు ఇట్లా చూపించుకుంటా పులిగా ఏమి లేదు. వాళ్ళ అసలు ఆయన మాట్లాడిన భాష తీర్చు ఆ కేసులే ఏమి లేదట. ఏం లేదంటే ఎందుకు భయపడతాను సమాధానం చెప్పుకొని పోయటానికి. ఈ మంది మార్పాలని మందిని వేసుకొని వీర తీసుకొని రావాల్సిన అవసరం ఏమున్నది? అటెన్షన్ డైవర్ట్ కాదు కదా. మేము నోటీస్ ఎంతైతే సింపుల్గా ఇచ్చినామో అంత సింపుల్గా వచ్చి నువ్వు చెప్పుకొని పోతే ఇవాళ నేను నిజాయితీ పరుని నిరూపించుకుంటే ఈ అటెన్షన్ ఎందుకు డైవర్ట్ అవుతుంది? ఎక్కడా నీరు గార్చే ప్రయత్నంలో జరగదు. ఎందుకంటే అది ఉన్న వాస్తవాలను క్లియర్గా తీసుకొచ్చి ముందర పెడుతున్నారు. షార్ట్లీ ఆ విచారణ కూడా వేగవంతమైంది, దగ్గర పడ్డాయి. ఇక బిగించుకోబోతుంది అనే ఆలోచనతో రప్పస్ చేయటం ఇదంతా చేస్తే కూడా కార్పొరేషన్ ఏమైనా 4 ఓట్లు రావాలంటే ఇది చేయాలి కదా. ఎవరన్నా కార్పొరేషన్ ఎలక్షన్ల ముందు నోటీసులు ఇస్తే మాకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా? చట్టం తన పని తను చేసుకోబోతుంది. గాడుపులో బాణం వేసి మాటలు చెప్పే వాళ్ళకి ఏముంటుంది? అయితే సింపుల్గా ఇది రొటీన్ పద్ధతి అని చెప్తున్నాడు.
మీ ప్రాసెస్ అని చెప్తున్నాడు, అది ప్రాసెస్ అది ఎవరు చేయాలి? దొంగల లొకేషన్ దొరకబడటానికి వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడుతానంటే చేయాలి, అంతేనా? నా ఇంటి అల్లుంది చేయడానికి కారణం ఏంది అని ఆమె అడిగితే ఎందుకు జవాబు చెప్పలే? ఇంటి అల్లుందని చెప్పి అడిగింది కదా, మరి జవాబు ఎందుకు చెప్పలే మీరు? రొటీన్ ప్రాసెస్ ఉంటుంది, అది ఒక వ్యక్తిత్వాన్ని నీ పర్సనల్ లైఫ్ని ప్రజలు పెట్టడం అనేది ఉంటుందా? రొటీన్ లైఫ్ అది? నువ్వు ఏం చదువుకున్నావు? నువ్వు సాఫ్ట్వేర్ చదువుకున్నా అంటున్నావు కదా, ఇదేనా నీ వ్యక్తిత్వాన్ని చేసేది? రొటీన్ లైఫ్, నా దొంగతనం రొటీన్ లైఫ్ అని వాళ్ళు వృత్తి ఎట్లా చెప్తున్నాడంటే, మా కుటుంబం, మా ఇల్లు అదంతా రొటీన్ లైఫ్, దొంగతనం చేసేది ప్రాసెస్ అనే విధంగా చెప్పుకుంటున్నావు. ఇంతకంటే నీచమైన ఇంకేమున్నది? వీరు చేసిన దుర్మార్గాలండి మీకు త్వరలో మీ ముందుకు రాబోతుంటాయి. మీరు చూస్తుంటారు ఎపిసోడ్ తిరిగేది. సమయం, సందర్భం, విచారణ అనేది కొంచెం సమయం. కేసులు 30-40 ఏళ్ళు నడిచిన రోజుల్లో ఈ విచారణ కొంచెం తీసుకొచ్చి ముందు పెడితే ప్రజలు నమ్మటట్టు కూడా ఉండాలి. మళ్ళీ వీళ్ళు ఎందుకంటే ప్రతిదీ బొంకటం అలవాటు వీళ్ళకు. ఉంటారు కావచ్చు, కేసీఆరే కావచ్చు, పెద్ద అయినా దానికి విచారణ చెప్పినప్పుడు వస్తాయి, పేర్లు పెడతారు కదా. ఇప్పుడు అయితే తయారు చేసి కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు పెద్ద అయినా అని పెట్టారు కదా, పేరు డైరెక్టే పెడితే. ఇప్పుడు కాకపోతే అప్పుడే పిలుస్తారు, అవసరమైతే ఉంటే పిలుస్తారు. ఆయన వాళ్ళ నానున్నా పిలుస్తారు, ఎవరుంటే అది పిలువకుండా ఎట్టుంటుంది? అట్లా హండ్రెడ్ 100% మీరు అన్నది కరెక్ట్. అలా మాకు 2 years అయింది. వచ్చిన తర్వాత మేము వీలైన కాడికి మ్యాక్సిమం ప్రయత్నం చేసుకుంటూ వచ్చినాము. ఇంకా 2.5-3 years ఉన్నది. దాంట్లో తప్పకుండా మేము కంప్లీట్ చేస్తాము అనే ఆలోచనలో మేము ఉన్నాం. కానీ వీళ్ళకి అడిగే అర్హత లేదు. ప్రజలు అడిగిందంటే దాంట్లో ఉన్నది, ప్రజలారా మేము అన్నాం, దీనికి జవాబు చెప్తాం, 4 రోజులు టైం ఇవ్వండి అని అడుగుతాం. 10 ఏళ్ళు కంప్లీట్ అయినా చేయలేని వాళ్ళు కదా వీళ్ళు. KG to PG అన్నరే, నిరుద్యోగ భృతి అన్నవే, 3 ఎకరాలు అన్నవే. 10 ఏళ్ళైనా నువ్వు కంప్లీట్ చేయని దుర్మార్గు నువ్వు. నీకు అర్హత ఎక్కడ అడగటానికి? మీరు అడిగినరు, ప్రజలు అడిగినరు అని చెప్తారు. మీలాంటి వాళ్ళకి ఇండ్లు ఇస్తా అన్నారు, జాగాలు ఇస్తా అన్నారు, డల్లాస్ చూపిస్తా అన్నారు, ఇంట్లో కూర్చొని వైఫై కట్టిస్తామన్నారు కదా. మా వరంగల్ జిల్లాలో కూర్చొని ఏడపోయినాయి ఈ డల్లాస్, ఏడపోయింది ఇంట్లో కూర్చొని వైఫై ఎక్కడ పోయింది? అల్లుడో కోడలో వస్తే కోడె ఎక్కడ పోయింది? గొర్రె ఎక్కడ పోయింది? కోడే గొర్రె అంటారు. అక్కడ రాత్రి పూట్ల OSDలు ఏకంగా సెక్రటరీలో దిగి ఎత్తుకపోయే ఫైళ్ళు. కోడే గొర్రె అంటే గిదేనా ఎత్తుకపోవటం అంటే, కట్టియటం అంటే? మరి దాని లొల్లెందుకు? ఇంకా నువ్వు పిలితే పోయి వచ్చేదానికి లొల్లెందుకు మంది ఎందుకు, అట్టాసం ఎందుకు? నేను అదే అడుగుతున్నాను దాని గురించే. ఇప్పుడు అటెన్షన్ డైవర్ట్ అవుతా చేయడానికి అంటున్నారు కదా. మేము అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కూడా స్మూత్గా అధికారులు ఇచ్చారు. నువ్వు కూడా స్మూత్గా పోయేస్తే అటెన్షన్ ఎందుకు డైవర్ట్ అవుతుంది? మీరు చేయనప్పుడు నిర్దోషి చేయాలి కదా, ఇది చేసుకోవచ్చు కదా. మరి మేము చేయలేదు అని మొత్తుకుంటా అంటే ఇళ్ళకి వెళ్ళి ఎందుకు పట్టుకపోయినా? కోనరామ్ గారిని ఏంటిది, మందకృష్ణ మాదిగ గారు ఏంటిది, అక్కడ వారేంటిది, ఏది బీజేపీ నుంచి ఎట్లా తలుపుల వల్ల కొట్టి అడ్డగోలుగా గుంజుకపోలే? నీ నోటీస్కే బట్టలు నింపుకుంటాను. ఇంకా చాలా ఉన్నది ఎపిసోడ్లో. నీ బట్టలు నింపుకు తీసుకుపోతారు అవసరమైతే నువ్వు చేసిన పాపాలకు. దాన్ని ఎట్లా వదిలిపెడతారు అనుకుంటాను? నీకు నువ్వే బయట కింద చిరిగిపోతాందో దిక్కు, మీదికి ఏమి లేదు, తూచా కేసు, ఉత్త ఫాల్త్ కేసు అని కూడా తిరుగుతాను రోడ్ల మీద. కుటుంబం ఉత్పత్తిని బతికేసినట్టు దొంగతనాలు చేసుకుంటే బతకబడుతుంది. ఒకరు సీసాడా, ఒకడు గ్లాసులే, ఒకటి ఇదే, ఒకటి అదే. ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చినారు మీకు ఏమైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఇది చేయటానికి? తెలంగాణ నాయకులంత ఇది కాదు. తెలంగాణ ప్రజలు ఇంకా మోసపోరు బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు ఎంతైతే నమ్ముతారో సెంటిమెంట్ని అంత కఠినంగా కూడా ఉంటారు. అది గుర్తుపెట్టుకో. నువ్వు పాము కింద నీడ కింద ఉండే పరాష్కాలు ఆడుతున్నావు నువ్వు తెలంగాణ ఉద్యమకారులతోటి, ప్రజలతోటి. ఏది చెప్పినా గొర్రెలు, ఏది చెప్పినా నమ్ముతారు అనుకుంటున్నావేమో. నంబర్ నిన్ను వస్తే నేను ఆ రోజు కూడా చెప్పిన రాహుల్ గాంధీ గారిని, ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం గురించి మాట్లాడినప్పుడు కానీ, నువ్వు పార్టీ గురించి, రాహుల్ గాంధీ గారి గురించి ఇక్కడ నేను ఇంకొకసారి మాట్లాడితే నేను చెప్పింది ఇవాళ కూడా మొన్న అన్న మాట మీద నిల్చొని ఉంటా. బిడ్డ నువ్వు రా వరంగల్కి నీ సంగతి చెప్తాను కూడా చెప్పినా దానికి కూడా కట్టుబడే ఉంటా. మాకు ఆ విచిత్రం ఏంటంటే
130 ఏళ్ళ చరిత్ర మాకు పేపర్ లేదో ఛానల్ లేదో పార్టీ ఆఫీస్ లేదే 25-30 ఏళ్ళు కాలేదు దీని అమ్మ ఓ ఛానలు ఓ పేపరు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఏడికేళ్ళు వచ్చినాయి మీకు శ్రీవాడపురం దొంగలకు వచ్చేట రాత్రి పెరిగినాయి మీ ఆ స్కిల్ అది మా కర్మ మాకు అలవాటుగా అయితే లేదు మరి ఆ స్కిల్ వాస్తవం కూడా మాకు లేదండి అయినా కానీ ఏం చేస్తాను ఇప్పుడు ఏమంటాను టాయిలెట్ పోతే కూడా గిత్త ఎందుకు ఎక్కువ పోసినావు అంటాను ముందే ప్రశ్నిస్తాను దానికి ఏంటంటే దీని అంత కారణం ఒకటే ఈ శ్రీవాడపురం బ్యాచ్ని రౌడీ షీట్లు పెట్టి లోపటేస్తే తెలంగాణ బాగుపడుతుంది ఈ అప్పులు తీరితే మనం ఏదైనా ముందడుగేసి ప్రజలకు సేవ చేయగలుగుతాం